అది ఒక చిన్న పల్లెటూరు. పేరు గోపాలపురం. కృష్ణా జిల్లాలో ఉన్న ఆ ఊరికి 300 కుటుంబాలు ఉండేవి. ఆ ఊళ్ళో ఒక్క సంతవీధి మాత్రమే ఉంది. అక్కడ కూరగాయలు, చేపలు, బట్టలు, మిఠాయిలు అమ్మేవాళ్లు. కాని ఆ వీధిలో అందరికంటే ప్రసిద్ధి అయినవి 2 అంగళ్ళు. మొదటిది రాముడి పానీపురి బండి. పట్టాభిరాముడు అనే ఆ మనిషి 30 ఏళ్లుగా పానీపురి అమ్ముతున్నాడు. అతని చేతిలో పానీపురి నీళ్లు, పుదీనా, నిమ్మకాయ, అల్లం, కొత్తిమీర కలిపిన ఆ నీళ్లు ఊళ్ళో జనానికి అమృతంలాంటివి. పిల్లలు స్కూల్ నుండి వస్తూనే ముందు రాముడి బండి దగ్గరకు పరిగెత్తేవాళ్లు. రెండవది కిష్టయ్య బిర్యానీ కుండ. కృష్ణయ్య కొడుకు కిష్టయ్య 15 ఏళ్లుగా బిర్యానీ అమ్ముతున్నాడు. అతని బిర్యానీ వాసన ఒక్కసారి గాలిలో తేలిందా ఇంట్లో కూర్చున్న వాళ్లు కూడా లేచి వస్తారు. పెళ్ళిళ్ళు, పండగలు, జాతర్లు, ఊళ్ళో ఏ పెద్ద కార్యక్రమం వచ్చినా కిష్టయ్య బిర్యానీ తప్పనిసరి. ఇద్దరూ మంచి వ్యాపారులే, కాని ఒకరినొకరు అస్సలు సహించేవాళ్లు కాదు. ప్రతిరోజూ తెల్లవారుజామున అంగళ్ళు మొదలుపెట్టే సమయంలో ఒక గొడవ తప్పకుండా జరిగేది. ఒకరోజు ఉదయం రాముడు తన పానీపురి బండి తుడుచుకుంటూ తయారుచేస్తున్నాడు. పుదీనా నీళ్లు ఒక్కొక్కటి కలుపుతున్నాడు. అప్పుడే కిష్టయ్య పక్కన పెద్ద చెక్కమంట వేసి మసాలా వేసిన నూనె కాల్చడం మొదలుపెట్టాడు. వెంటనే గుప్పున పొగలేచింది. నేరుగా రాముడి బండివైపు వెళ్ళింది. ఒరే కిష్టూ, ఏమిటా పొగ? నీ బిర్యానీ మసాలా వాసన నా పానీపురి నీళ్లలో కలిసిపోతోందిరా. జనాలు తింటే ఇందులో బిర్యానీ ఫ్లేవర్ ఉందేమిటా అంటారు. నా పేరు పోతుంది. అరె రాము, నీ పులిహోర వాసన ముందే నా బిర్యానీ మీద పడుతోంది. జనాలు నా బిర్యానీ తిన్నప్పుడు ఇందులో పానీపూరి రుచి ఉందేమిటా అని అడుగుతున్నారు. అది నీకు అదనంగా పేరే కదా, కృతజ్ఞత చెప్పు. రాముడు కోపంతో మొహం ఎర్రగా చేసుకున్నాడు. కిష్టయ్య నిర్లక్ష్యంగా భుజాలు తడిపాడు. చుట్టూ ఉన్న జనాలు ముసిముసి నవ్వులు నవ్వారు. ఆ రోజు గొడవ అక్కడితో ఆగిపోయింది. కాని ఇద్దరి మనసుల్లో మాత్రం ఏదో కొత్త యుద్ధం మొదలైంది. మర్నాడు జనాలు వచ్చి చూస్తే కిష్టయ్య అంగడి మీద ఒక పెద్ద కొత్త బోర్డు వేలాడుతోంది. అందులో పెద్ద అక్షరాలతో రాసి ఉంది: 100% అసలైన హైదరాబాదీ బిర్యానీ, పానీపురి తిన్న నోటికి తగదు. కింద చిన్న అక్షరాలతో మా బిర్యానీ రాజభోజనం, పక్కన పానీపురి బండి అద్దె మాత్రమే. రాముడు చదివి నోరు వెళ్లబెట్టాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు. వెంటనే తన బోర్డు తయారు చేయించాడు. మరుసటి రోజు తెల్లవారుజామున తన అంగడి మీద పెట్టాడు: 6 పానీపురికి 1 ఫ్రీ. బిర్యానీ తిని అరిగించుకోలేని వాళ్ళకి మా పానీపురి రామబాణం. కింద తరతరాల రుచి, పక్కన అది మొన్న వచ్చిన వ్యాపారి మాత్రమే. గ్రామస్తులు 2 బోర్డులు చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అమ్మలక్కలు ఉదయం నీళ్లు తెచ్చే సమయంలో ఆగి ఆగి చదివారు. పిల్లలు స్కూలు బ్యాగులు పెట్టుకుని పరిగెత్తుకుని వచ్చి చదివారు. వృద్ధులు కళ్లద్దాలు పెట్టుకుని వచ్చి చదివారు. ఆ రోజు నుండి రాముడు మరియు కిష్టయ్య వ్యాపారం 2 పెరిగాయి. ఎందుకంటే జనాలు గొడవ చూడటానికి వచ్చి తింటున్నారు. ఒక శుక్రవారం సాయంత్రం జాతర రోజు ఊళ్ళో అమ్మవారి గుడి దగ్గర పెద్ద జాతర జరుగుతోంది. రాముడు మరియు కిష్టయ్య కిష్టయ్య, నీ బిర్యానీ తిన్న తర్వాత రాముడి పానీపూరి తిన్నాను అన్నా, 2 కలిపి తింటే ఏదో వేరే లెవెల్ రుచి వస్తోందిరా. కిష్టయ్య అది విని ముఖం చిక్లించాడు. రాముడు విన్నాడు, ముఖం విరిచాడు. కాని ఇద్దరూ మనసులో ఒకే విషయం ఆలోచించారు: నిజమే అంటున్నాడా? ఆ రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత రాముడు మనసులో అనుకున్నాడు: కిష్టయ్య బిర్యానీ రుచి చూడాలనుందే. కిష్టయ్య మనసులో అనుకున్నాడు: రాముడి పానీపురి ఒక్కసారి తింటే ఏమవుతుంది? కాని ఇద్దరికీ అహం అడ్డుపడింది. వాడి దగ్గర తింటే నేను ఓడిపోయినట్టే. ఒక మంగళవారం ఉదయం రాముడు మరియు కిష్టయ్య గొడవ హద్దుమీరింది. రాముడు కిష్టయ్య బండి పక్కన నీళ్లు పారించాడు. కిష్టయ్య
బిర్యానీ వేడి మసాలా పొగ రాముడి బండి వైపు వదిలాడు. ఇద్దరూ తిట్టుకున్నారు. జనాలు చుట్టూ నిలబడ్డారు. ఆ సంత వీధే ఒక్కసారి ఆగిపోయింది. ఆ మాటలు సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి గారి చెవిన పడ్డాయి. ఆయన మధ్యాహ్నం కర్ర పట్టుకుని వచ్చారు. వెనక 5 మంది పెద్దాయనలు వచ్చారు. మొత్తం సంత వీధి జనాలు చుట్టూ నిలబడ్డారు. పిల్లలు ముందు వరుసలో కూర్చున్నారు. ఏదో పెద్ద తమాషా జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ఏమిటయ్యా మీ రోజువారీ తతంగం? మీ ఇద్దరి గొడవ వల్ల మొత్తం సంత ఆగిపోతోంది. జనాలకి వ్యాపారం చేసుకోవటానికి వీలు కావటం లేదు. ఇప్పుడే ఇక్కడ పంచాయితీ. ఒప్పుకుంటారా? సరే రెడ్డిగారు, తప్పు వాడిది. మీరు న్యాయంగా తీర్పు చెప్పండి. నేను కూడా ఒప్పుకుంటా, కానీ న్యాయంగా ఉండాలి. తప్పు వాడిది. సర్పంచ్ ఇద్దర్నీ చూసి నవ్వుకున్నారు. మనసులో బయటికి మాత్రం గంభీరంగా ముఖం పెట్టారు. తర్వాత పెద్దాయనలతో గుసగుస మాట్లాడారు. 1 నిమిషం తర్వాత అందరూ తలలు అడ్డంగా ఊపారు. కాని నవ్వులు ఆపుకున్నారు. సర్పంచ్ లేచారు. జనాలందరూ నిశ్శబ్దంగా ఊపిరి బిగపట్టారు. పిల్లలు కూడా నోళ్లు మూసుకున్నారు. సంత వీధిలో అప్పుడు గాలి శబ్దం మాత్రమే వినిపించింది. మేం పంచాయితీ పెట్టే ముందు ఒక పని చేశాం. రాముడి పానీపూరి తిన్నాం, కిష్టయ్య బిర్యానీ తిన్నాం, తర్వాత 2 కలిపి తిన్నాం. మా తీర్పు ఏమిటంటే, పానీపూరి తర్వాత బిర్యానీ తింటే అది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇద్దరూ రోజూ కలిసి అమ్మాలి. 1 తిన్నవాళ్లకి రెండోది 10 రూపాయలు తక్కువ. ఇది మా తీర్పు. నిరాకరిస్తే ఊరి నుండి వ్యాపారం తొలగించుకోండి. రాముడు మరియు కిష్టయ్య ఇద్దరూ నోళ్లు తెరుచుకుని నిల్చున్నారు. గ్రామస్తులు ఒక్కసారి పేలారు. పెద్ద నవ్వులు, చప్పట్లు. పిల్లలు గెంతారు. పెద్దాయనలు నవ్వులు ఆపుకోలేకపోయారు. సర్పంచ్ మాత్రం ముఖంలో ఏ భావమూ చూపించకుండా కర్ర పట్టుకుని నిలబడ్డారు. అంటే నేను వాడితో పార్ట్నర్షిప్ పట్టాలా? మీరు మాకు శిక్ష వేస్తున్నారా లేదా వాడికి వేస్తున్నారా? సర్పంచ్ గారు, పానీపూరి అమ్మే నేను బిర్యానీ వాడితో కలిసి అంగడి పెట్టాలా? ఇది తీర్పా తమాషాకు? 30 ఏళ్ల రాముడి పానీపురి 15 ఏళ్ల కిష్టయ్య బిర్యానీతో కలిసింది. ఆ రోజు సంతవీధిలో. మర్నాడు నుండి సంతవీధిలో ఒక కొత్త బోర్డు వచ్చింది. రాముడు మరియు కిష్టయ్య కాంబో స్టాల్. పానీపురి తిన్న తర్వాత బిర్యానీ తినండి, 10 రూపాయలు తక్కువ. గోపాలపురం మొత్తంలో అది అత్యంత ప్రసిద్ధి చెందిన అంగడి అయింది. పక్కూళ్ల నుండి కూడా జనాలు వచ్చారు. ప్రతి సాయంత్రం రాముడు పానీపురి నీళ్లు చేస్తే కిష్టయ్య రుచి చూసేవాడు. కిష్టయ్య బిర్యానీ వండితే రాముడు రుచి చూసేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పోయాయి, నవ్వులు మొదలయ్యాయి. ఒక్కసారి శత్రువులైన వాళ్లు ఇప్పుడు ఒకే బండి మీద నిల్చుని జనాలకి తింటున్నారు. ఊళ్ళో జనాలు చెప్పుకున్నారు, పానీపురి మరియు బిర్యానీ విడివిడిగా చాలా రుచిగా ఉంటాయి, కానీ కలిసి తింటే అమృతం. రాముడు మరియు కిష్టయ్య కూడా విడివిడిగా మంచి వ్యాపారులే, కానీ కలిసి ఉంటే గోపాలపురం అత్యంత ప్రసిద్ధ కాంబో.